తాను పార్టీ లైన్ దాటలేదని తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని టీడీపీ అధిష్టానానికి ఎమ్మెల్యే బోండా ఉమా వివరణ ఇచ్చారు. ముద్రగడ సంతాప సభలో వ్యాఖ్యలపై బోండా ఉమా నుంచి ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల వివరణ తీసుకున్నారు. ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని బోండా చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, బోండా ఉమా వివరణ ఏంటి, పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వీళ్ళిరువురు కూడా బోండా ఉమా చేసిన కామెంట్లపై వివరణ తీసుకునేందుకు పిలిపించారు. ఈరోజు సాయంత్రం 4:05 వచ్చిన బోండా ఉమా కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఆయన వివరణ ఇచ్చారు. పార్టీలో తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కొంత వక్రీకరించారని, సోషల్ మీడియాతో పాటు వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా ఇదంతా కూడా ట్రోల్ చేశారని, దీనివల్ల కొంత మిస్కమ్యూనికేషన్ రావడంతో పాటు కోఆర్డినేషన్ గ్యాప్ ఉండటం వలన ఇదంతా కూడా ఏర్పడింది. అందువల్లనే దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇచ్చాను అని చెప్పి కూడా చెప్పారు. అదేవిధంగా తాను మాట్లాడని మాటలన్నీ కూడా మాట్లాడినట్టు ప్రచారం చేశారు అని, తాను అటువంటి మాటలు ఎక్కడ మాట్లాడాననేది కూడా తనకు చూపించాలి అని కూడా చెబితే పార్టీ నేతలు ఆశ్చర్యపోయారు అని కూడా బోండా ఉమా కొద్దిసేపటి క్రితం పార్టీ సెంట్రల్ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అదేవిధంగా భవిష్యత్తులో తాను ఎప్పుడూ కూడా ఇప్పటి వరకు కూడా బోండా ఉమా పార్టీ లైన్ దాటలేదు, భవిష్యత్తులో కూడా దాటబాడు. చంద్రబాబు గారి ఆదేశాలు, ఆయన మాటే నాకు శిరోధార్యం. 25 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను. ఆ పార్టీ నిర్ణయానికి, పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలకి కట్టుబడి ఉంటాను అని కూడా చెప్పారు. ఇదంతా కూడా టీ కప్పులో తుఫాను అన్నట్టుగా ఆయన చెప్పారు. పైగా దీని అందరికీ సంబంధించి కూడా తాను పూర్తి స్థాయి వివరణ ఇచ్చానని, భవిష్యత్తులో కూడా అంటే పార్టీ నేతలతో, అంటే వైసీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దు అని చెప్పి వాళ్ళు చెప్పారు అని, దానికి సంబంధించి పార్టీ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాను అని కూడా పార్టీ హైకమాండ్కి చెప్పాను అనే విషయాన్ని కూడా బోండా ఉమా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తాను చేయని వ్యాఖ్యలను చేసినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేయటం, కొన్ని ఛానల్స్ కూడా వాటిని విషప్రచారం చేయటంతో ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది అని కూడా, పైగా సోషల్ మీడియాలో జరిగిన ప్రచారానికి సంబంధించి కూడా ఆయన చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. ఇదంతా కావాలని పార్టీకి తనకి మధ్య గ్యాప్ తీసుకురావడానికి వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాతో పాటు కొంతమంది సోషల్ మీడియా వ్యక్తులు కూడా ఇదంతా చేశారు అని చెప్పి మాట్లాడారు. తాను ముద్రగడ సంతాప సభకు వెళ్ళిన విషయం వాస్తవమేనని, అయితే అక్కడ తాను ముందుగా వెళ్ళానని, ఆ తర్వాత అంబటి రాంబాబు వచ్చాడని, ఆయన తన పక్కన కూర్చోవటం, ఆయన నమస్కారం పెడితే నేను నమస్కారం పెట్టాను, ఆ సంస్కారం అని చెప్పి మాట్లాడారు. బట్ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్కి సంబంధించి మాత్రం పూర్తిగా ఖండించడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని పార్టీ హైకమాండ్కి తాను చెప్పాను అని కూడా చెప్పారు. అయితే పార్టీ లైన్ తాను ఇప్పటివరకు దాటలేదు, భవిష్యత్తులో కూడా దాటబోను, చంద్రబాబు గారి మాటే నాకు శిరోధార్యము అని కూడా బోండా ఉమా చెప్పడంతో ఈ వివాదం ఇంతటితో సమసిపోయినట్టేనా అంటే తప్పనిసరిగా నేను ఇచ్చిన వివరణతో సమసిపోయినట్టుగా నేను భావిస్తున్నాను. పార్టీ హైకమాండ్ తీసుకునే డెసిషన్కి తాను బద్దున్నై ఉంటాను అని కూడా చెప్పారు. కొంతమంది మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకి, అంటే గుంటూరులో మీరు అక్కడ కొంతమంది వైసీపీ నేతలతో చట్టాపట్టాలు వేసుకున్నారు అని చెప్పి దాన్ని మీ పార్టీ కార్యకర్తలు హర్షించలేదు అనే విషయాన్ని కూడా మీడియా ప్రతినిధులు ప్రస్తావించిన సమయంలో తాను అక్కడికి వెళ్ళిన సందర్భం వేరే సందర్భం అని, అక్కడ తాను వెళ్ళేసరికి ఎవరూ లేరని, తాను వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చారని, తాను అక్కడ ఏదైతే ఆ రోజు పార్టీలో సంతాప సభలో మాట్లాడానో అక్కడి నుంచి మళ్ళీ ఈ రోజు వరకు కూడా నేను ఎక్కడా మాట్లాడలేదని, కానీ ఈ నడి మధ్యలో తాను మాట్లాడని మాటలు కొన్ని మాట్లాడినట్టుగా కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే ఆ విషయానికి సంబంధించి ఈరోజు పార్టీ నేతలు అడిగారు అని, తాను ఆ కామెంట్లు చేశాను అని మీకు ఎక్కడైనా సరే చూపించండి అని చెప్పి కూడా తాను అడిగాను అని, ఇది ఈ విధంగా అడగటంతో నేతలు కూడా ఆశ్చర్యపోయారు అని కూడా చెప్పారు. బట్ పార్టీ లైన్ ఏదైతే ఉందో భవిష్యత్తులో వైసీపీ నేతలతో కూడా మీరు వేదికలు పంచుకోవద్దని చెప్పారో దానికి కట్టుబడి ఉంటాను అని కూడా, పార్టీ లైన్ దాటే ప్రసక్తి లేదు, చంద్రబాబు మాట శిరోధార్యం అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. స్వామి, రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.